ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైద్య నిపుణుల సేవలను శ్రీవారి భక్తులకు టీటీడీ అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటికే శ్రీవారి సేవ, పరకామణి సేవల పేర్లతో భక్తులకు సేవలందిస్తున్న టీటీడీ వైద్య సేవను ప్రారంభించింది. ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో స్విమ్స్ ఆసుపత్రిలో శ్రీవారి వైద్య సేవ ఘనంగా ప్రారంభమైంది. టీటీడీ పరిధిలోని ఆసుపత్రుల్లో సేవలందిస్తున్న వైద్య నిపుణులకు ఉచిత వసతి, భోజన సౌకర్యాలతో పాటు శ్రీవారి దర్శనాన్ని కల్పించనుంది. సనాతన ధర్మ పరిరక్షణకు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి తత్వాన్ని, వైభవాన్ని విశ్వవ్యాప్తం చేయడానికి టీటీడీ పలు కార్యక్రమాలు చేపడుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు టీటీడీ వైద్య సంస్థలలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరు మోసిన వైద్య నిపుణులతో సేవలందించే లక్ష్యంగా శ్రీవారి వైద్య సేవ ప్రవేశపెట్టారు. శ్రీవారి వైద్య సేవలో భాగంగా భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ వైద్య నిపుణులు 3 రోజులు, 7 రోజులు, 15 రోజులు, 30 రోజులు, 6 నెలలు, 1 సంవత్సరం ఇలా వారికి సమయానుకూలంగా శ్రీవారి వైద్య సేవలో భాగస్వాములయ్యేలా టీటీడీ ప్రణాళిక రూపొందించింది. శ్రీవారి వైద్య సేవలో సేవలందించడానికి దేశ నలుమూలల నుంచి 357 మంది వైద్యులు నమోదు చేసుకున్నారు. టీటీడీ నిర్వహణలో ఉన్న బర్డ్ ఆసుపత్రిలో 39 మంది, పద్మావతి చిన్నపిల్లల హృదయాలయలో 42 మంది, ఆయుర్వేద ఆసుపత్రిలో 28, స్విమ్స్ లో 77, కేంద్రీయ ఆసుపత్రిలో 27, తిరుమల అశ్వని ఆసుపత్రిలో 111 మంది వైద్యులు సేవలందించడానికి ముందుకొచ్చారు. టీటీడీ పరిధిలో వైద్య సేవలను అందిస్తున్న స్విమ్స్ ఆసుపత్రిలో ప్రయోగాత్మకంగా ప్రారంభమైన శ్రీవారి వైద్య సేవలో విశాఖకు చెందిన ప్రముఖ పీడియాట్రిక్ వైద్య నిపుణులు డాక్టర్ జి రాజేందర్ ప్రసాద్, విశాఖ ఈఎస్ఐ ఆసుపత్రికి చెందిన మెడికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ పద్మావతి చౌడేశ్వరి తొలి రోజు స్విమ్స్ ఓపీ విభాగంలో సేవలందించారు. రోగుల సమస్యలను తెలుసుకుని అవసరమైన చికిత్సను, ఔషధాలను సూచించారు. వార్డుల్లో పర్యటించి వైద్యపరంగా రోగులకున్న సమస్యలు, వాటి నివృత్తికి చేస్తున్న వైద్య చికిత్సలను అడిగి తెలుసుకున్నారు. ప్రాణాంతక కేసుల గురించి వైద్య బృందంతో చర్చించి సూచనలు, సలహాలను అందజేశారు. చిన్నారులకు వచ్చే సమస్యలు, వారికి అందించాల్సిన చికిత్సలపై శ్రీ పద్మావతి మహిళా వైద్య కళాశాల విద్యార్థులకు అవగాహన కల్పించారు. పీజీ విద్యార్థులతోనూ ఓపీ సేవలు, సర్జరీలు తదితర అంశాలపై చర్చించారు. కలియుగ దైవం శ్రీవారి ఆజ్ఞ మేరకు తాము శ్రీవారి వైద్య సేవలో భాగస్వాములు కావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. చిన్నపిల్లల సేవ నిజంగా చెప్పాలంటే మాధవ సేవే. చిన్నపిల్లలందరూ దేవుడితో సమానం కాబట్టి ఆ స్వామి నుంచే వచ్చి ఆర్డర్స్ మాకు లభించి ఈ రకమైన సేవ చేసే భాగ్యం కలగడం నిజంగా పూర్వజన్మ సుకృతం అనుకుంటున్నాను. ఈ రకమైన ఆలోచన, ఇంత మంచి ఆలోచన వచ్చినందుకు ప్రభుత్వానికి, ఆ ఆలోచనని కార్యరూపంలో పెట్టినందుకు తిరుమల తిరుపతి దేవస్థాన కార్యవర్గ సభ్యులకు, అధికారులకు, హాస్పిటల్లో మాకిన్ని సౌకర్యాలు కల్పించిన స్విమ్స్ అధినేతలకు, అడ్మినిస్ట్రేషన్కు, వైద్యులకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నాకు వీలైనంత వరకు చిన్నపిల్లలకి ఈ హాస్పిటల్లో శ్రీవారి తరఫున సేవ చేసే భాగ్యం వచ్చినందుకు మనస్ఫూర్తిగా చాలా ఆనందిస్తున్నాను. ఈ శ్రీవారి వైద్య సేవ అనే ప్రోగ్రాం నాకు చాలా ఆనందం కలిగించింది. I feel blessed to be a part of this program, and then I hope and wish that this program will reach to thousands of needy people, and it will be a great project under Lord Venkateshwara. ప్రయోగాత్మకంగా స్విమ్స్ లో ప్రారంభమైన శ్రీవారి వైద్య సేవ మిగిలిన ఆసుపత్రుల్లోనూ కొనసాగనుంది.